అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రపంచానికి సంబంధించి పెను ప్రభావమే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న డిపోర్టేషన్, మరి ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉంటే పెట్టి బేడా పెట్టుబడి ఇన్ఫాక్ట్ పంపించేస్తున్నాడు. పెట్టి బేడా కూడా కాదు, ఉన్న ఫలానా ఉన్నట్టుగా పంపించేస్తున్నాడు. కట్టుబట్టలతో తరిమేస్తున్నానని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ అంశానికి సంబంధించి భారతీయులు కూడా మినహాయింపేం లేదు. ఇప్పటికే 104 మందిని పంపించిన ట్రంప్ నెక్స్ట్ ఎంతమందిని పంపించబోతున్నాడు? దీనికి సంబంధించి మాట్లాడింది భారత విదేశాంగ శాఖ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అమెరికా నుంచి నెక్స్ట్ ఎంతమంది రాబోతున్న అంశానికి సంబంధించి భారత విదేశాంగ స్పందించింది. అమెరికా నుంచి మరో 487 మంది భారత విద్యార్థులు డిపోర్ట్ అయ్యే అవకాశం ఉందంటూ చెబుతోంది. ఇండియన్ స్టూడెంట్స్ ను డిపోర్ట్ చేయబోతోంది అమెరికా. అవును, అమెరికా నుంచి భారత్కు రాబోతున్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఇటు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఎవరైనా అక్కడికి వెళ్ళుంటే కనుక వాళ్ళని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ప్రకారం అమెరికా నుంచి భారత్కు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే భారత్ ఈ అంశానికి సంబంధించి అమెరికాతో చర్చించినట్టుగా కేంద్ర విదేశాంగ స్పందించింది. ఇన్ఫాక్ట్ సెంటర్ రియాక్ట్ అయింది. డిపోర్ట్ చేసే వారిని గౌరవంగా పంపాలంటూ భారత్ చెప్పుకొచ్చింది. త్వరలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 100 మంది విద్యార్థులని పంపించేశాడు ట్రంప్. ఈ నేపథ్యంలో నెక్స్ట్ 487 మందిని పంపించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ రియాక్ట్ అయింది. అమెరికా నుంచి మరో 487 మంది భారత విద్యార్థులు డిపోర్ట్ కాబోతున్నట్టు చెప్పుకొచ్చింది. భారతీయులు ఇండియన్ స్టూడెంట్స్కు సంబంధించి డిపోర్ట్ చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది. అమెరికా నుంచి ఇప్పుడు ఎంతమంది రాబోతున్నారు? దాంట్లో 487 మంది భారతీయులు ఉన్నట్లుగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి విక్రమ్ మిస్త్రీ ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. 487 ప్రెస్యూమ్డ్ ఇండియన్ సిటిజన్స్ అంటూ చెప్పడం జరుగుతోంది. ఫైనల్ రిమూవల్ ఆర్డర్స్కి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ 104 మంది అక్రమ వలసదారులకు సంబంధించి లీగల్ ఇమిగ్రెంట్స్ని భారత్కు తరిమేశాడు ట్రంప్. C-17 US మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఈ నేపథ్యంలో నెక్స్ట్ 487 మంది వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా కూడా లీగల్ పొజిషన్. దాంతోపాటు ఆ అమెరికాకు సంబంధించి జస్టిస్ సిస్టమ్ కన్సర్న్కి సంబంధించి అంటే అమెరికాలో న్యాయ వ్యవస్థ పరిధికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరైనా న్యాయబద్ధంగా అక్కడ ఉంటే నో ఇష్యూస్, కానీ అక్రమ బాటలో కావచ్చు లేకపోతే అక్రమ మార్గంలో కనుక అమెరికాలో ప్రవేశించి అక్కడ న్యాయానికి కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, న్యాయ విధానానికి కావచ్చు విఘాతం కలిగించేలా ఉంటే అమెరికా తీసుకున్న చర్యలకు సంబంధించి కూడా కట్టుబడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది ఒకరికి కాదు, ఏ దేశానికైనా ఏ దేశాలతోనైనా ఆయా దేశాలకు సంబంధించి ఆయా దేశాల పరంగా ఎవరికి మినహాయింపు ఉండదు అంటూ కూడా చెప్పవస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఒక మాట చెప్పడం జరుగుతుంది. అంటే కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం 104 మందిని డిపోర్టేషన్ ద్వారా భారత్కు పంపించేసిన సందర్భంలో 104 మందిని భారత్కు పంపించిన సందర్భంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దాంట్లో మొదటి ప్రశ్న, ఇదేనా గౌరవప్రదంగా పంపించడం? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పార్లమెంటు దద్దరిల్లిపోయింది. రాజ్యసభ ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సంఖ్యలేసి పంపిస్తారా భారతీయులని? మరి ముఖ్యంగా ఇంత అమానవీయ కోణమా అంటూ కూడా ప్రశ్నించారు కూడా. అయితే కేంద్ర విదేశాంగ రియాక్ట్ అయింది. కేంద్ర విదేశాంగం ఒకటే చెబుతోంది, అందరికీ ఒకటే, అమెరికాకు సంబంధించి అమెరికా నేపథ్యంలో అందరినీ ఒకలాగే చూస్తున్నందుకు చెబుతూనే, కానీ భారతీయుల పట్ల ఈ అంశానికి సంబంధించి అమెరికాతో చర్చిస్తాం. ఇప్పుడు రాబోయే 487 మందికి సంబంధించి కూడా మాట్లాడతామంటూ చెబుతోంది. కానీ ఇంకో మాట ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది విపక్షాలు. మరి ముఖ్యంగా మీరు రాజ్యసభ ఆ సందర్భం మీరు చూస్తుంటే ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు తీసుకొస్తున్న వాళ్ళని అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాల్సిన సందర్భంలో
ఎందుకు మన ప్లేన్స్ని పంపించలేదు, ఎందుకు మన ఎయిర్ క్రాఫ్ట్ని పంపించలేదు? గతంలో మరి ముఖ్యంగా యుక్రెయిన్ కావచ్చు, లేకపోతే ఐ థింక్ సిరియా ప్రాంతంలో ఇబ్బందికర వాతావరణం ఉంది అనుకున్నప్పుడు ప్రత్యేకమైన ఎయిర్ క్రాఫ్ట్లు పంపించి అక్కడి నుంచి మన వాళ్ళని తీసుకొచ్చారు కదా. అలాంటిది ఇప్పుడేమైంది, ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు అంటూ ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఇదంతా కూడా అమెరికా సంబంధించి ఆ వ్యవహారాల్లో భాగం ఉంది కాబట్టి ఇది మనకైనా వాళ్ళకైనా ఇంకో దేశానికైనా అమెరికాకు ఒకటే అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే అక్కడి నుంచి తరలిస్తున్నప్పుడు విద్యార్థులు కావచ్చు, దాంట్లో ఎవరైనా అందరికీ కలిపి ఒకే ఒక బాత్రూమ్ ఉంటుంది. దాన్ని ఒక్కళ్ళే అంతమందికి సంబంధించి ఎలా? మహిళలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అంటూ కూడా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని కూడా రిక్వెస్టేషన్ తీసుకోవడం జరుగుతోంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దాంతోపాటు అంతసేపు ఇంత అమానవీయ కోణం ఏమిటి అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది పార్లమెంట్లో. ఇంకొక ప్రశ్నను కూడా కేంద్రానికి సంధించడం జరిగింది విపక్షాలు. మీకు ఎప్పుడు తెలుసు, మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు చర్యకు దిగారు, ఎటువంటి ప్రభావం చూపించారు మీరు అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే పొలిటికల్గా రచ్చకు దారితీస్తున్న సందర్భం, కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఆయన పార్లమెంట్లో రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియనే డిపోర్టేషన్ అంటారు. ఇదేం కొత్తదేం కాదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని అంకెలను ఆయన పార్లమెంట్ ముందు ఉంచారు, రాజ్యసభ ముందు ఉంచారు. అంకెల్ని ఇప్పుడు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. 2009లో 734 మందిని పంపించారు ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 2010 799 మంది, 2011లో 597 మంది, 2012లో 530 మంది, 2013లో 515 మంది, 2014లో 591 మంది, 2015లో 708 మంది, 2018లో 1180 అంటే 1180 మంది. ఆ తర్వాత 2019లో 2042 మంది, అంటే నానాటికి పెరిగిన సందర్భం ఇక్కడ మీరు గుర్తు చేసుకుంటే 2018కి 2019కి, 2015 నుంచి చూసుకుంటే 2019కి దాదాపుగా మూడింతలు ఎక్కువయ్యారు. ఆ తర్వాత 2020 1889 మంది. అలాగే 2022 గురించి 2021 805, 2020 1889 మంది అయితే 2021కి రాబోతుకి సగం మంది, అంటే సగానికి సగం అనుకోవచ్చు దాదాపుగా, అంతే మూడో వంతు. 2022 రాబోతుకి 862 వచ్చే సమయానికి, 2023 617 మంది, 2024 1368 మంది భారతీయులని అమెరికా వెనక్కి పంపించిందంటూ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఉన్న రాజ్యసభలో ఆయన మాట్లాడిన సందర్భం. దాంతోపాటు 2025లో ఇప్పటివరకు 104 మందిని పంపించింది అమెరికా. ఇప్పుడు మరొక 487 మంది పంపించే అవకాశం ఉంది నెక్స్ట్ ట్రిప్ అంటూ కూడా చెప్తున్నారు, నెక్స్ట్ రాబోయే ఫ్లైట్లో. కానీ ఎంతమంది ఒకే ఫ్లైట్లో వస్తారా? ఐ థింక్ బహుశా 2 ఫ్లైట్లో 2-3 దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఒక 100 మందినో 200 మందినో ట్రిప్ వైజ్ పంపిస్తున్నా, అంటే సాధారణంగా మన భాషలో ట్రిప్ అంటూ ఉంటాం కదా, అంటే ఒక ప్లేన్లో. సో ఇటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆ టెన్షన్ అయితే మాత్రం నెలకొంది. ఎవరెవరు ఉండబోతున్నారు దాంట్లో? విద్యార్థులు ఉండబోతున్నారా, లేకపోతే ఎక్కువగా విద్యార్థులు ఉండే అవకాశం ఉందంటూ కూడా విద్యార్థులు కావచ్చు అక్కడికి వెళ్ళడానికి అక్రమంగా. అఫ్కోర్స్ అది అక్రమము అంటే అమెరికా పద్ధతిలో అక్రమమే అంటోంది, ఎవరు కాదనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ లీగల్ డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత భారత విదేశాంగ అలాగే అమెరికా ప్రభుత్వం రెండు కూర్చొని చర్చించుకుని వాటిని వెరిఫికేషన్ చేసుకుని ఆ తర్వాత మాత్రం ఈ ప్రొసీజర్ జరుగుతోంది. కాబట్టి ఈసారి 500 మందికి సంఖ్యలు వేసి తీసుకొస్తారా? ఒకవేళ అలా సంఖ్యలు వేసి తీసుకొస్తే ఇక్కడ ఒప్పుకుంటారా? ఇప్పటికే మీరు చూసారు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే అక్కడ ఇప్పటికే తెలంగాణ నేతలు వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ అయితే మాత్రం దద్దరిల్లిపోయింది. ఒకనొక సందర్భంలో అయితే సంఖ్యలు వేసి తీసుకురావడమా, ఇది అమానవీయ కోణం. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు యుక్రెయిన్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం, అట్ ద సేమ్ టైం సిరియాకి సంబంధించి కూడా
యెమెన్కి సంబంధించి అటువంటి పరిస్థితుల్లో, యెమెన్ కాదు అటువైపు ఇజ్రాయెల్ కావచ్చు, అటువైపు సిచ్యువేషన్స్ బాగోలేవు అనుకున్నప్పుడు ప్రత్యేక విమానాన్ని పంపించి తీసుకొచ్చారు కదా, అలాంటిది ఇక్కడ కూడా అలా అమలు చేయొచ్చు కదా, అలాంటిది ఇక్కడ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. అమెరికా విషయంలో ఎందుకు అలా ఉదాసీనత అనే ఒక పదం బహుశా అక్కడ ఉపయోగించగలదా, అలాంటి మాటే అనుకోవచ్చు అక్కడ పార్లమెంట్లో వాళ్ళు ఆ డిస్కషన్ సందర్భంలో. ఎందుకు అది నెగ్లిజెన్సీయా, ఉదాసీనత, మీకేమనిపిస్తుందో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఒకటే చెబుతోంది, ఎందుకు మన వాళ్ళ